ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా అందరూ? ప్రతిరోజు ఒక వాక్యం ద్వారా మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు వాక్యాంశం ఏమిటి అంటే, కొలస్సీలకు వ్రాసిన పత్రిక పాఠము 1వ అధ్యాయము 12వ వచనంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అన్ని విషయముల్లోనూ ప్రభువును సంతోషపరచుచు. మనం అనుకుంటాం మనుషులను సంతోషపరచాలి, ఎంటర్టైన్ చేయాలి, లేదా మనుషుల్ని మెప్పు పొందాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడట అన్ని విషయముల్లోనూ ప్రభువును సంతోషపరచుచు. దేవునికి స్తోత్రం. దేవుడు అందరినీ సంతోషపరుస్తాడు. మరి మనం దేవుణ్ణి ఎలా సంతోషపరచాలంటే ఆయనకు తగినట్లుగా జీవించాలట. దేవునికి స్తోత్రం చెబుదామా? ఆయనకు తగినట్లు జీవించడం చాలా కష్టం అండి. బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు, పడిపోయారు, పాపంలో పడిపోయి మళ్ళీ లేచిన భక్తులు కూడా ఉన్నారు. అయితే పౌలు అనే భక్తుడు, పౌలు గారు ఏమంటున్నాడు? మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, ఇక మీదట విశ్వాస సహితంగా నేను నిలుస్తూ ఉన్నాను. మరైతే నేను దేవుని పోలి నడుచుకున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? అదండి భక్తి, అదండి శక్తి, అదండి పవర్, అదంటే దేవునితో నడవడం. కాబట్టి ఆయనకు తగినట్లుగా మనం నడవాలి. తగినట్లు నడవాలి అంటే వాక్యం అనే అర్థం ద్వారా మన ప్రవర్తనను సరిదిద్దుకోవాలి. పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, నీ పరిశుద్ధ సన్నిధిని జూపుమా, పావురమా వినుమా, దైవాత్మారమ్ము నా తనువు నా బ్రాలుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు.